ఉంటారని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఇప్పటి వరకు అయితే 20 years అవుతుంది సార్. ఇప్పుడు మీట్ అయ్యాం మేము. ఇంతవరకు అందరికీ కాంటాక్ట్లో ఉన్నాము. ఇక మీద కూడా మీరు చెప్పిన పాయింట్స్ మేము గుర్తుపెట్టుకొని ఎవరైనా ఆపదలో ఉంటే మాకు మేము సాయం చేసుకుంటున్నామని మీకు చెప్తున్నారు సార్. వీలైనంత వరకు మీరు చెప్పిన వర్డ్స్ మేము పాటించడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సార్. చెప్పినాము నా తోటి ఉపాధ్యాయ సోదరుడు సోదరుడు, నా ప్రియమైనటువంటి సోదరుడు సోదరులకు నమస్కారాలు. నా ప్రియమైనటువంటి విద్యార్థులు విద్యార్థులకు నా ఆశీస్సులు. ఎందుకంటే నేను గురువుని పెద్దవాళ్ళు కాబట్టి నేను ఆశీస్సులు ఇవ్వాలి. ఆ ఆశీస్సులు జీవితానికి విద్యార్థులారా నర్సింగ్ సార్ అంటే ఎందుకంటే ఇక్కడ నా సర్వీస్ 38.5 years. దాంట్లో 19.5 years ఊళ్ళోనే పని చేశాను. నాన్న చెప్పిన కొడుకు చెప్పిన నాన్న చెప్పి చేస్తున్నాను. ఇంకా రెండవది ఏంటంటే నేనంటే మీకు ఒక సింహాసనం అనేది మీకు తెలుసు. అయితే నేను ఎందుకు సింహసప్నంగా మారేనంటే నేను ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే నేను మామూలు కుటుంబం నుంచి వచ్చి బాధతోటే తమలతోటే మిమ్మల్ని హింసించేవాడిని, తిట్టేవాడిని, రబ్బరించేవాడిని మీకు అందరూ తెలిసి కాలంలో ఎందుకు తీసుకుంటే నా పిల్లలు నాకు ఏం చెప్పడం లేరు. పిల్లలకు కూడా చెప్తాయి కాదు. ఒక ఇన్సిడెంట్ చెప్తా ఎక్కువ టైం తీసుకోండి. ఆనందరావు దగ్గరికి ఒక స్టూడెంట్ పోయి అలా నన్ను పోయి చెప్పింది కదా, నర్సింగ్ సార్ ఎట్లా చెప్తారు తప్పలేదు క్లాసులో ఆనందంగా అడుగుతాను. అయితే ఆయన ఒకటే చెప్పిందంటే ఆనందంగా, అరే నీకు కాదు నాన్న నాకు ముందు కొట్టు పిల్లలు నీకని చెప్తే నేనేం చేయాలి. ఎందుకంటే ఆయన మన కొరకు తమను పడి చేసుకుంటాడో తప్ప కానీ ఏదో ఆశించాలని చెప్పాను. రెండవది స్కూలు విద్య అభివృద్ధి చెందడానికి ఫస్ట్ దొడ్డ బాలయ్య గారు. ఎందుకంటే మాకన్నా జూనియర్సే జూనియర్ ఆనాడు కావాలని దోతి కట్టుకొని వస్తే దోతి వాళ్ళ అక్కడి నుంచి చిన్నీలో పైన వేసుకొని పోయేవాళ్ళం. మాకన్నా టీఎస్ఎస్ జూనియర్. అయితే తను కష్టపడి నేను మీలాగా అంటే నేను ఉద్యోగం చేయాలని లేకుండా వ్యవసాయం మీద పడి ఊరికి నేను ఏదో చేసి పెట్టాలని తప్పతో తాను తప్పించింది. కాబట్టి దొంగబాలయ్య గారికి కూడా నమస్కారాలు ప్రత్యేకించి. ఎందుకంటే స్కూల్ డెవలప్ ఈ ప్రతిదానికి పూర్వ విద్యార్థుల సంఘటన కూడా పెట్టాం. దానికి వ్యవస్థాపకుడు నేను విద్యుత్గా కొన్ని స్టార్ట్ అయింది. ఎవరు రావాలని మంచి స్థితిలో లేకుండా దేశానికి ముఖ్యులు వాడే. కాబట్టి ఈ సమయం ఇచ్చిన పూర్వ విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. నా పూర్తి సోదరులకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గ్రూప్ ఫోటోకి అందరూ ఫామ్ అవ్వాలి. గ్రూప్ ఫోటో. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే.
ఎప్పుడు ముందుండే నేను నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే దయచేసి సహోదరులు మరియు సోదరి అందరూ దయచేసి కొద్దిసేపు కాపలా ఉండాలి మాకు విద్యను బోధించినటువంటి గురువులందరూ దయచేసి ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా సార్ మీరు ఇప్పుడే మధ్యలో వెళ్ళిపోకూడదు ఎందుకంటే ఎవరో ఒకరు ఓట్ ఆఫ్ ట్యాక్స్ చెప్పిన తర్వాత వెళ్ళండి దయచేసి గురువులందరూ ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా 2002-3 విద్యార్థులు విద్యార్థులారా 20 ఏళ్ల తర్వాత మీరంతా దాదాపుగా 35 ఏళ్ల వయసులో మేమేమో ఇది మా ఆయుష్లో కొంత పెంచుతుంది డెఫినెట్గా మాకు ఎంత మంచి అనుభవాలు ఎదురవుతున్నాయంటే ఒక టీచర్గా పనిచేయడం ద్వారా మేము పనిచేసింది 35 సంవత్సరాలు కానీ ఇప్పుడు తర్వాత గవర్నమెంట్ కూడా మళ్ళీ వాటిని ఇంప్లిమెంట్ చేయమని అడిగింది సో అట్లా ఎందుకంటే చాలా మంచి కార్యక్రమాలు మీరు అద్భుతంగా ఈరోజు సార్ దొడ్డబోలయ్య సార్ గారు ఒకసారి మా కోసం మాట్లాడాలని కోరుతున్నాము విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి కార్యక్రమం నిర్వహిస్తున్న విద్యార్థులు అప్పటి విద్యార్థులు ఇప్పుడు యువకులు ఉద్యోగులు ఉద్యోగస్తులు అందరూ ఉంటారు వారికి చాలా రకమైన కృతజ్ఞతలు అది ముందుగా ఉన్నతసారి నాకు చాలా అవకాశం నా యొక్క సేవలను చాలా చక్కగా గుర్తించినందుకు సార్కు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను వాస్తవం అంటే ఈరోజు మరి గురువులందరూ తీసుకొని సమావేశం చేశాము ఆ సమావేశంలో నేను ఎప్పుడో చెప్పిన కవితను గుర్తుకు తెచ్చాను సారు అది అసలు చాలా గురువులను సమర్పించవలసిన కవితలు మరి ఆనాటి కవిత కొన్ని మనిషిపోయినా కూడా కొన్ని వాక్యాలు గుర్తుండి ఉన్నాయి ముందుగా కవిత వినిపించిన తర్వాత నేను విషయం మాట్లాడతాను గుడికి కావాలి గుడి పరుపులు బడికి కావాలి బడి పరుపులు చెల్లెలు లేని శిలలు గుడిలో దేవుడు చెల్లెల హృదయాలు బడిలో బాలలు దేవుడికి నీతిని చెప్ప సరికాడు గుడి పరుపు బాలల హృదయంలో నీటి భావాలు నింపుతాడు బడిపరుపు అందరూ ఆడితనం అంటాడు గుడిపరుపు అంతా ఒకటే అంటాడు బడిపరుపు బడి కాళ్ళపై తల పెడితేనే శుభమంటాడు గుడిపరుపు నోటి మాట నమస్కారానికే పొందిపోతాడు బడిపరుపు అయితే ఆయా జాతులకు అంకితము బడిపంతులు మన భారత జాతికే అంకితము బడిపంతులు ఆయా జాతులకు అంకితము గుడిపంతులు భారత జాతికే అంకితము బడిపంతులు అది గురువుల సందర్భంగా రాసుకున్న కవిత అయితే నా యొక్క నేను చెప్పే మాటల్లో కొన్ని విషయాలు ఎన్నో బ్యాచ్లు పోయాయి ఎంతో మంది ఉపాధ్యాయులు వచ్చారు ఉండిపోయారు కానీ మరి అట్టేటప్పుడు పిల్లలకు కంటే అనుకోవాల్సి వచ్చింది కాబట్టి
దేవాలయంలో ఊరేగింపు దండోరాలు వేల కోట్ల ఖర్చుతో హంగామాలు చేసిందంటే మన పిల్లలకు జ్ఞానం నేర్పే దిశగా మనం ప్రయత్నం చేస్తే మన ఊరు బాగుపడతాయి నా యొక్క సంకల్పం. అది ఆ దిశగా మీరు కూడా కొందరైనా స్పందించి మన ఈ పిల్లల సహాయం మన యొక్క పిల్లల అభివృద్ధి కోసం తోడ్పడతారని ఆశిస్తూ మరి సమయం చాలా అయిపోయింది కాబట్టి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ గురించి స్పెషల్గా చెప్పాలంటే ఒక విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చారు సార్. సార్ అందరు స్టూడెంట్స్ చూస్తున్నారు కానీ ఇంకా బాగాలంటే నా పిల్లలు అన్న అంత ఫీల్ అయిపోయారు. సార్ కళ్ళలో వచ్చి వాటర్ వచ్చాయి, అవి వాటర్ కాదు ఆనంద బాష్పాలు. దట్ టైం మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. 20 yearsకి సార్ని కలవడం, సార్ మా మీద అంత ప్రేమ చూపించడం మేము కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. సార్ మీరు అలా ఆనంద బాష్పాలు వస్తుంటే రియల్లీ సార్ మేమందరం చాలా అంటే మేము కూడా చెప్పలేకపోతున్నాం. యాక్చువల్లీ వర్డ్స్ లేవు. మీరు మా మీద అంత ప్రేమ చూపించారు. అదే ప్రేమ మీపై మాకు కూడా ఉండేది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా వెళ్ళిపోయే సమయంలో లాస్ట్ పీరియడ్ ఇస్తారు తెలియగలని, కానీ ఆ సమయంలో విద్యార్థులకు అందరికీ కూడా ఇళ్ళకి వెళ్ళిపోవాలనేటటువంటి ఆత్రత ఉంటుంది. ఆ సమయంలో నేను మిమ్మల్ని అందరినీ కూడా నా వైపు తిప్పుకొని పాటలు చెప్పాల్సిన పరిస్థితి. అటు గ్రామంలో పిల్లలు ఆడుతుంటారు, ఒకవైపు గంట కొట్టే సమయం అవుతుంది, గాయాలు వదిలిపెట్టుకుంటారు, వర్షం వచ్చే సమయం అవుతుంది. నా పరిస్థితి ఎట్లా అంటారో ఆ రోజుల్లో అనుకుంటూ అప్పుడు నాకే తెలుసు. సరే మీ అందరు కూడా మరి 20 సంవత్సరాల జ్ఞాపకాలను మాతో పంచుకోవడానికి మీరు చేసినటువంటి కృషి చాలా పొగడదగినటువంటిది. వేదిక మీద ఉన్నటువంటి సోదరి ఉపాధ్యాయ బృందానికి, ఎదురుగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. మీ అందరికీ శుభాశీస్సులు. మీరు ప్రస్తుతం మంచి మధ్య వయస్సులో ఉన్నటువంటి వారు, 35 సంవత్సరాలు, ఎవరేజ్ 78, 35 మధ్యలో వయసులో ఉన్నటువంటి వారు ఈ సమయంలో మరి మీకు ఎక్కువ చెప్పదగినటువంటిది కాదు. ఆనాటి తరగతి గదుల్లోనే పాఠంతో పాటుగా మీ జీవితాన్ని చెప్పేవారు. కొన్ని మీకు గుర్తుంటాయి. పొదుపు చేయాలనేటువంటి ఎక్కువ చెప్తున్నారు. ఆడపిల్లలకైతే ఇంట్లో ఏ విధంగా ఉండాలో చెప్తున్నారు. పిల్లల్ని ఎలా పెంచుకోవాలో చెప్తుంటే తీసుకున్నటువంటి యొక్క నాకు తెలుసుకున్నటువంటి చిన్న మార్పు వస్తుంది. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మళ్ళీ మనం కలవాలని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ మిత్రులందరికీ మమ్మల్ని అందరికీ మేము దాదాపు 11 సంవత్సరాల ఒక్కొక్కరి అలవాట మీరు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే మమ్మల్ని ఈ రకంగా ఒక వేదిక మీద కలపాలి. మాకు ఎందుకంటే సాధ్యపడలేదు 11 సంవత్సరాలని. అలాంటి పని మీరు ఇంత గొప్ప పని చేశారు కాబట్టి 35 ఏళ్ళ సర్వీస్లో చేసిన 35 ఏళ్ళ సర్వీస్లో పొందిన జీవితపత్రాన్ని కంటే కూడా 3 ఏళ్ళ సంతోషంతో నేను మాట్లాడతాను. మిమ్మల్ని నవ్వడం అంత సంతోషకరమైనటువంటి విషయంగా వచ్చింది. కాబట్టి మమ్మల్ని ఈ రకంగా మీరు మార్పు కలవండి, మన సంతోషాన్ని ప్రతి సంవత్సరం పంచుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తానని చెప్పి ఆశిస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇందాక ఒక విషయం చెప్పారు, ఎప్పుడు నాకు లాస్ట్ ఇస్తారు, స్కూల్లో కూడా లాస్ట్ పీరియడ్ వెళ్ళిపోయి ఉందన్నారు. యాక్చువల్లీ సార్ చెప్తుంటే వెళ్ళిపోయే పీరియడ్ సార్ ఉండేది, కానీ సార్ చెప్తుంటే కూర్చుని మరీ వినేవాళ్ళు సార్. ఇప్పుడు కూడా అలానే వింటున్నాను సార్. మీరు ఇందాక కూడా ఒక విషయం చెప్పారు, అందరూ మీట్ అవ్వాలి 10,000.
మనం ఏం చేస్తే అది చేస్తారు అని డెఫినెట్గా మా పిల్లల్ని మంచి దారిలోనే నడిపిస్తామని నా తరఫున మా తోటి విద్యార్థుల తరఫున చెప్తున్నాను సార్. మీకు డెఫినెట్గా వాళ్ళకి మంచి అలవాట్లు మంచి విషయాలే నేర్పిస్తాము. మీరు మా కోసం ఇంత మంచి విషయాలు చెప్పారు. చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ సార్. విద్యార్థి నేటి యువతి యువతులు నేడు మీరు 20 సంవత్సరాల క్రితము మీకు విద్యాబోధన చేసినటువంటి ఉపాధ్యాయులు లక్ష్యంగా మా పట్ల వినయ విధేయతలు ఆప్యాయత మమకారము ఇవన్నీ చూపి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. కాకపోతే ఎవరికి అన్ని చెప్పారు, మా మిత్రులు అన్ని విషయాలు చెప్పారు, నాకేం మిగతారు ఏం చెప్తే చెప్పాలన్నా నాకు అందులో ఏం దొరకట్లేదు. కేవలం ఏంటంటే మీరు ఇప్పుడు నేతలయ్యారు మీరంతా, మీరు మాతో వేరే విషయాలు తెలియజేసేటువంటి స్థాయికి ఎదిగారు, ఇంకా ఎదగాలి. మీ యొక్క పిల్లల పట్ల మీ సంతానాన్ని విద్యాబుద్ధులు చెప్పింది వాళ్ళ యొక్క భవిష్యత్తును బాగు చేయడానికి ముఖ్యంగా బాధ్యత మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఆదేశానికి రావాలి. ఎందుకంటే మీ పిల్లలు ఇంట్లో చాలా అలర్ట్ చేస్తుంటారు. ఎందుకంటే నేను ఇవన్నీ అనుకుంటున్నాను. పిల్లలు అలర్ట్ చేస్తే కొట్టడం, వాళ్ళని ఏదో భయపెట్టడం అలాంటివి చేయకండి. చేస్తే ఆ పిల్లలు భయానికి నరసింహపల్లి పోవాలంటే మధ్యలో కోటలు వాడితే ఒక్క 100 మీటర్ల దూరం సైకిల్ భుజాన్ని వేసుకొని ధోతి మీదికి చెప్పుకొని నడిచిపోతుంటే అప్పుడు నా మనసు అన్నది, అసలు నీ శ్రమ ఎందుకు రాయి, నువ్వు ఓడి పనులు చేస్తున్నావురా, నీకు ఎందుకు నీ తపన అని మనసు రకరకాలుగా శంకించింది తిట్టింది. నా మనసు నా చెప్తాను తిట్టింది, ఎందుకు నేను పోతున్నావు కాదు సాధించాలి. ఒకప్పుడు కథలు చెప్తుంటే మీ బట్టి విక్రమాలు కూడా లేదు, ఎంత పోయినా తను ఎంత శ్రమించినా పోతున్నాడు. అటువంటి శ్రమనైనా కోర్చుకొని సాధించినందుకు చంద్రబాబు నాయుడు రావడము, 2000 మంది పిల్లలు మీద బైపర్మిషన్ చేయాలన్న రూలు అమాంతమైన గాల్లో కలిసిపోయింది. ఆ స్త్రీ విద్య మీద సీఎం ముందట మాట్లాడిన మాటలకు ఆయన స్పందించి ఎవరిపాడికి మనోజ్కి దర్శిస్తూ శాంక్షన్ చేయడం అంటే మామూలు మాటలు కాదు. నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తానన్నా మనకు ఆర్డర్ వచ్చేది కాదు. మరి ఆర్డర్ తీసుకొని పోతే కూడా నాకు ఒక్కరు కూడా సహకరించలేదు. రాజకీయ లీడర్లు సింగిల్గా ఒక్కొక్కటి పోయి అసలు సెక్రటరీ అంటే కూడా తెలియదు, నాకు ఎమ్మెల్యే ఆర్డర్స్ అంటే కూడా తెలియదు. నోట్లే నాలుగున్నది, నేను అడుగుకుంటా పోతా సాధిస్తున్న పట్టుదలతోని ఈ లీడర్లను అడిగి సింగిల్గా ఒక్కొక్కటి పోయి ఆర్డర్ కాపీ మన ఫ్యామిలీ సార్ నేను ఆర్డర్ కాపీ తీసుకొని రావడం జరిగింది. అంటే ఒక్కసారి ఏం జరుగుతుందంటే నా శ్రమ ఇంత అన్నది కాదు, అసలు నా సగం పక్క కొట్టుకుపోయినా కూడా నా పిల్లల కొరకు శ్రమిస్తాను, స్కూల్ సాధిస్తాను అని పట్టుదలతో చేశాను. ఒక రోజు ఫ్యామిలీ సార్ నేను నిజామాబాద్ మీటింగ్ పోతే కూడా అక్కడ కలెక్టర్తో మాట్లాడవలసింది. 5 అవకాశం ఉండే, 5 చైర్మన్ హెడ్ మాస్టర్, ఒక హెడ్ మాస్టర్ ఒక చైర్మన్ మరియు వేదిక మీద ఉన్నటువంటి మనందరూ కూడా గురు సమానమే. మనందరికీ కూడా నమస్కారాలు మరియు పాదాలు నమస్కారం. నేను మీకు వాయిస్ వేసుకుంటూ 2002లో వచ్చాను. మీరు మా మొట్టమొదటి బ్యాచ్ అంతా సెట్ అయిపోయిన తర్వాత బైపర్మిట్ వచ్చినటువంటి వ్యక్తి కనుక నాకు అలాంటి సమస్య ఏమి లేవు. అప్పుడే యూనివర్సిటీ నుంచి వచ్చాడు కనుక చాలా ఆ రకమైనటువంటి నాలెడ్జ్, ఆ రకమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి వ్యక్తి కనుక మామూలుగా పనిచేయదు. మామూలుగా ఏదో టీచింగ్ చేసినట్టు ఎప్పుడు పనిచేయదు. ఎందుకంటే వృత్తి అంటే చాలా ఇష్టం. ఈ వృత్తి నేను వచ్చాను. అది 96 అపాయింట్మెంట్.
లింగాపూర్ నుంచి లింగాపూర్లో 5 ఏళ్ళు పనిచేసి తిరుమల రెడ్డి రావడం జరిగింది. చాలా అద్భుతంగా పనిచేశాం. చాలా గైడెన్స్ రామరావు సార్ ఇచ్చారు. వారి యొక్క సలహాగా ఇప్పటికీ కూడా నా యొక్క ఈ ప్రొఫెషన్లో చాలా ఉపయోగపడుతుంది. కనుక నేను ఈ అర్జున్ రావు సార్ ప్లేస్లో వచ్చాను. అర్జున్ రావు సార్ ట్రాన్స్ఫర్ అయితే నేను నాకు ప్రమోషన్ అర్జున్ రావు సార్ పంపించేసి నాకు ఫిజిక్స్ ప్రమోషన్ మొట్టమొదటి ఫిజిక్స్ పోస్ట్ మనదే. ఫిజిక్స్ పోస్ట్ మనలో హిస్టరీలో కూడా రెండో వ్యక్తి నేనే. యాక్చువల్గా నాకు కాడవాయి ఉండే, తిరుమలారెడ్డి ఉండే, కామారెడ్డి ఉండే. టౌన్లో కాకుండా ఊళ్ళో తీసుకుంటే బాగుంటుందని కాడవాయి తీసుకోకుండా బాయ్స్ హై స్కూల్ సపరేట్గా ఉందని సపరేట్ అయిందని చెప్పి స్పెషల్గా ఉంటుంది. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా మీరంతా కూడా ఎక్కడో కలుస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మాట్లాడేస్తుంటారు. అలాగే కానీ మిగతా వ్యక్తులు కానీ ఎప్పుడూ నాకు చాలా మంది కలుస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా సహాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ మీ ఊళ్ళోనే సురేష్ భవన్ నుంచి మెడికల్ ఉంటుంది. చాలా చాలా చేశారు. మా బాధ బాగాలేకపోతే మెడిసిన్ ఆయనే తీసుకుంది సురేష్ గారు. ఆ తర్వాత మన నాతో పాటు అశోక్ అని చెప్పేసి నా స్టూడెంట్ దగ్గర స్కూల్ అసిస్టెంట్గా పనిచేశారు. సార్ మీరు ఏం చేశారు ఇక్కడ అంటే, ఇక్కడ మేము వచ్చే వరకు చాలామంది విద్యార్థులు ఈసీ తీసుకునేవారు. ఎంపీసీ చాలా తక్కువ. దాన్ని పెంచాలని చెప్పేసి మేము ఒక 2004-2005 నుంచి స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టు ఆ దేశ నుంచి క్లాస్లో 60-70% ఎంపీసీ బైపీసీ తీసుకునేటట్టుగా పిల్లలకు వర్తించలేదు. అది చాలా సక్సెస్ఫుల్ స్టోరీ అనుకుంటాను. ఆ తర్వాత చాలా మంది ఇంకా వాళ్ళ కార్యక్రమం చెప్పారు. ఇది సింపుల్ ఇంట్రడక్షన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మీకు గెట్టుగెదర్ కన్నా మాకు గెట్టుగెదర్ మేమంతా కలిసాం. మేము కావాలంటే ఉంటాయంటే చాలా కలువు, కానీ మాకు కూడా చాలా గెట్టుగెదర్. మామూలుగా ఏదైనా కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తే ఒక పూజ చేస్తాం. ఇది మొట్టమొదటిసారిగా కలిసారు. మీరు ఏ పూజ చేస్తున్నారు? గురు పూజోత్సవం చేస్తున్నారు. ఇది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సంబంధం కాదు. ఇది ఓన్లీ గురువుల పూజోత్సవం లాగా ఉంది. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు కలిసినా అప్పుడు మీ ఆత్మీయ సభ్యులు మీరు పూజ అయిపోయింది కదా, మీరు ఇంకో 25 years కలిసారా, లేదా ఒక ఇయర్ 22 years కలిసారా, కలిసినప్పుడు మమ్మల్ని ఎవరు పిలువద్దు. మీరే కదా ఈ ఆత్మీయ సంబంధంలో జరగాల్సింది ఏంటి? మీరు ఎంతో ఆత్మతో వచ్చారు. మీరంతా మా ఫ్రెండ్స్ కలుసుకోవాలి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఎన్నో మీరు కొంతమందికి అత్యవసరంగా మళ్ళీ టైం కలవాలని వచ్చినటువంటి వ్యక్తి కనుక ఇక్కడ అమౌంట్ ఇంట్రాక్షన్ మీ మధ్య ఇంట్రాక్షన్ అనేటువంటిది జరగాలి. మీరేం చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మేమేం చేస్తున్నాం. సమ్మేళనాన్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భక్తులు చాలామంది మాట్లాడారు. నేను మాట్లాడేది ముందు ఈ వేదికపై ఉన్న హనుమంతరావు సార్ గారి, తర్వాత నరసింహ సార్, ఆసార్, వీళ్ళు గురువులకే గురువులు, మాకు గురువులు, మా శిష్యులు నేను, మీకు మేము గురువులము, మాకు వాళ్ళు గురువులు. అంటే ఈ యొక్క పద్ధతి ఏంటంటే గురువుల సమ్మేళనం జరుగుతుంది ఇక్కడ. నేను వాళ్ళతో మాట్లాడాలంటే చాలా కష్టం. హనుమంతరావు సార్తో మాట్లాడాలంటే పక్కకు నిలబడాలంటే మాకు కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే అక్కడ చాలా గంభీరంగా తన వృత్తిని నిర్వర్తించడం జరిగింది. మేము ఎప్పటికైనా మా గురువులను మేము ప్రార్థిస్తున్నాము. నాకు 1వ తరగతి నుంచి పీజీ వరకు చెప్పిన గురువులందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు స్మరించుకుంటూ ఈరోజు మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఒక 2 మాటలుగా మాట్లాడుతున్నాను. చిన్న మల్లారెడ్డి అంటే అది చిన్న మల్లారెడ్డి కాదు, పెద్ద మల్లారెడ్డి కాదు. మరి రిపీట్లో మనకు తెలియదు. ఎందుకంటే సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చాలా మంది ఉంటారు.
కారణం ఏంటంటే సిటీ దగ్గర ఉంటుంది, పెద్ద మొదలైన దూరం ఉంటుంది. దీన్ని పెద్ద మొదలైన చేసి ఎక్కువ నాకు అనుమానం వస్తుంది. సరే వాళ్ళు కొట్లాడుతుండొచ్చు, కానీ సూపర్ పెద్ద మొదలు చేసి ఇంకా చాలా మంచిగా ఏమన్నా కనిపిస్తుంది. అదేవిధంగా ఒక 2 చిన్న మాటలు చెప్తాను. మీరందరూ విద్యా పూర్తి చేసుకొని దాంపత్య జీవితంలో అడుగుపెట్టడం జరిగింది. చాలా సమస్యలు వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో 84 లక్షల జీవులు ఉన్నాయి. అందులో మానవుడు ఒక జీవి. మానవుని జ్ఞానం విజ్ఞానం భగవంతుడు ప్రసాదించింది. ఏ పని చేయాలన్నా విచక్షణంగా ఆలోచించి పని చేయాల్సి వస్తుంది. మిగతా జీవులకి వాటికి జాతి కొలు సంక్రమిస్తాయి. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దుడ్డే ఉన్నది, అది జన్మ పుట్టగానే దాన్ని క్షేమం చేసి ఈతుంది. ఆ ఈత ఎవరు లేదు, అటు ఎంతవరకు జాతి సంక్రమణ వస్తుంది. కానీ మానవులకు అలా ఉండదు. మంచి చేస్తే మంచివాడు అవుతాడు, చెడవాడు అవుతాడు. దాంపత్య జీవితం చాలా ఇంపార్టెంట్. మీరు మీ భార్య పిల్లలతో ఈరోజు భయంకరమైన వాతావరణం ఉన్న పరిస్థితులు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలా మీరు మంచి జీవితము అనుభవిస్తూ మీ ఇద్దరు బాధపడతాం కూర్చోండి. మీ ఆర్థిక పరిస్థితి ఏంటుంది, ఎలా జరుగుతుంది, ఖర్చు అవుతుంది, ఎంత సంపాదించుకున్నాము. ఒక గంట నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాము, 2,50,000 ఖర్చు పెడుతుంది. మైలేజ్ బడ్జెట్ ఉంటుంది. ఒక గంట 50,000 సంపాదిస్తున్నారు, 30,000 ఖర్చు పెడుతున్నారు, 20,000 బ్యాలెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు భయంకరమైన విద్యారంగం, వైద్య రంగంలో చాలా భయంకరమైన ఖర్చులు ఉన్నాయి. తప్పదు, పెట్టలేము. ఒకవేళ మీ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నట్టయితే కోలుకోవడానికి ఒక 5-10 సంవత్సరాలు ఉంటుంది. ఒక 10 సంవత్సరాలు ఎంత కూడా అయ్యే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఖర్చులు తగ్గించుకోవాలి. అవసరం ఉంటే ఖర్చులు పెట్టుకోండి, అవసరం లేని దాన్ని ఖర్చులు పెట్టుకోకుండా మంచి మహాలక్ష్మిలా భౌతికంలో జీవితంలో గడపాలి. ఎందుకంటే మీరందరూ సంసార జీవనంలో సత్యభాష ముఖ్యంగా సంస్థ భాష కూడా అవసరం ఉంటుంది. మీరు ఫంక్షన్ పోవాలి, ఫంక్షన్ అందరినీ సతీమని చెప్తారు, తొందరగా తయారుగా ఒక 1 గంట టైం పడుతుంది. బాబు వల్ల అరే ఎన్నిసార్లు చెప్పారు లేట్ అయిపోయి, ఎప్పుడైనా కంటే నువ్వు విడుదల చేస్తావు అంటే ఆమె ఏమంటారు, మొత్తం మీ అక్కగారు వచ్చి 3 గంటలు వేసారు, ఎందుకంటే నేను చేసే తప్పైందంటే. అలాగే ఇతర అవగాహన ఆ దాంపత్య జీవితాన్ని కట్టుకుంటూ పిల్లలలో ఈ పిల్లల యొక్క శక్తి స్థాయి ఎలా ఉందో ఆ విద్యనే అందించండి. నేను 90,000 మంది అప్లై చేస్తే 920 మందికే చేయింగ్ చేస్తారు. అనవసరంగా విద్యారంగాన్ని లక్షలు ఎత్తి సామాన్యమైన మధ్యతరగతి కుటుంబము ఆర్థికంగా చిన్నదానిపోయే అవకాశం ఉంది. మీ పిల్లల యొక్క జ్ఞానాన్ని మీరు పరిశీలించండి. అసలు జ్ఞానం, ఆ జ్ఞానం ప్రకారం ఏ విద్యను అందించాలి అనేది మీరే డిసైడ్ చేసుకొని మీ ఆర్థిక పరిస్థితిని కాపాడుకుంటే చాలా ముఖ్యం. ఆర్థికంగా లేని వారిని ఎవరు కూడా ఆదరించారు, అది చాలా ముఖ్యం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ముందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా అందరికీ మంచి మాటలు చెప్పారు, చాలా థ్యాంక్ యూ సార్. అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు నా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు మన సాధన చెప్పారు, అవన్నీ మీరు అక్షరాల పాటిస్తారని ఆశిస్తున్నాను. కానీ ఒక చిన్న విషయం, అది సాధారణంగా అన్నీ చెప్పారు. మనం ఏమేం చేయాలా, మన దాంపత్య జీవితాన్ని ఎలా గడపాలా, ఎలా ఉండాలా, మన నుండే స్టార్ట్ కావాలి. మనం ఏం త్యాగం చేయాలా, సెల్ ఫోన్ త్యాగం చేయాలా, టీవీ త్యాగం చేయాలా, ఇవన్నీ చేయాలి. అవి ఎలా చేయాలి అంటే మొదలు మనం మానుకోవాలి. మనం మానుకుంటేనే మన పిల్లలు మానుకుంటారు. కాబట్టి అది మీకు వాళ్ళ యొక్క దృష్టిని మార్చే ప్రయత్నం చేయండి. వాళ్ళ యొక్క పిల్లల యొక్క దృష్టిని మారుస్తూ వేరే దానికి తీసుకెళ్తూ చేయండి. మొట్టమొదటి నేను గమనించినటువంటి విషయం ఏంటంటే, ఇప్పటి తల్లిదండ్రుల దగ్గర మొట్టమొదటి నియమించే ముందే తల్లులు పోలిస్తారు. పోలించిన తర్వాతనే బుట్టగంటలు పెట్టారు. ఈ పద్ధతిని మానుకోండి. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఇలాంటివి మానుకోండి. మీరు ఇంకా ఉన్నతంగా ఎదగాలని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ అనుభవిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నరేంద్ర సార్ మాట్లాడవలసింది కోరుతున్నాను. వేదిక మీద
ఆశీర్వైనటువంటి గురువులకి నర్సింగ్ సార్ గారు మరియు మా రిమైనింగ్ అంటే మిగతాటువంటి సార్ అప్పుడు చెప్పినటువంటి విధి విధానాలను బట్టి అంటే ఏ స్థాయిలో మీరు ఉండాలి భవిష్యత్తులో అన్నదానికి ఒక స్ఫూర్తిగా తీసుకొని వాస్తవంగా 1994లో మన చిన్నమల్లారెడ్డిలో వాస్తవంగా అమ్మాయిలందరికీ ఐడియా ఉంటుంది. నిజాం కాలేజీలో 2002లో పీజీ చేసి వచ్చిన తర్వాత మన చిన్నమల్లారెడ్డిలో ఇప్పటిదాకా మనము బాలయ్య సార్ గురించి చెప్పడం జరిగింది. ఒక చిన్న అంశాన్ని నేను చెప్తాను. ఆల్రెడీ తెలుగు సార్లు మనకు అనేక రకాలైన కథలు చెప్తుంటారు. ఒక చావు దగ్గరైనటువంటి ఒక ముసలాయన ఒక రోడ్డు పక్కన ఒక చిన్న మామిడి టెంకర్ నాటుతుంటాడు. ఆ రాజ్యంలో దారి గుండా వెళ్తున్నటువంటి రాజు ఏం చేస్తాడంటే ఈ పక్క చెక్కినటువంటి ముసలాయన ఏదో ఒక రోజు చనిపోయేలా ఉన్నాడు, మరి ఈ టెంకాయ పెట్టి అది చెట్టై ఆ పనులు ఇచ్చేంత వరకు ఈయన బతుకుంటా ఈయన ఒక మూర్ఖుడిగా ఉన్నాడని ఆ ముసలాయితో మాట్లాడతాను చెప్తారు. నేను పెడుతున్నటువంటి టెంకాయ పెరిగి పెద్దదై ఫలాలు ఇచ్చేంత వరకు నేను బతికి ఉండకపోవచ్చు, కానీ ఈ దారి వెంబట వెళ్ళేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో దీని నీడలో ఇది ఇచ్చేటువంటి ఫలాలు ఏదైతే ఉందో భవిష్యత్ తరంలో వాళ్ళు దీన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు అని. దీనికి ఒక చిన్న ఉదాహరణ, నేను పీటీ చేసి మగరికి రాగానే బాలయ్య సార్ దగ్గరికి వచ్చారు. మన ఊళ్ళో ఉన్నటువంటి చదువుకున్నటువంటి పిల్లలు ఇక్కడ కలిసే స్కూల్లో తీసుకురావడంతో ఆ ఇద్దరు ఆడవిద్యాలు ఈరోజు బైపీసీలో 946 మార్కులతో స్టేట్ వైడ్ లో మంచి ర్యాంకులు తీసుకుని వచ్చాడు. పెద్దమ్మాయి వైష్ణవి బైపీసీ, అలాగే రెండో అమ్మాయి మా అక్క కంటే నేనే తక్కువ తిన్నాను, ఆమె స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ ఈ అమ్మాయి రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్ తీసుకోవడంలో ఉంది శివాని అనే అమ్మాయి, రోషిని వైష్ణవి. సో అంటే నాకు వేదిక మీదుగా మీకు చాలా మంది వ్యక్తులు తెలుసు, ఎక్కడైనా ఏ చిన్న ఇబ్బంది అయినా సరే మన గ్రామవాసిగా ఈ సభా వేదికగా ఒక చిన్న అంశాన్ని ముందుతున్నాను. ఎవరికి ఎటువంటి ఇబ్బంది 10వ తరగతి కంప్లీట్ అయిపోయినటువంటి పిల్లలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వారికి మా కళాశాల తరఫున సాధ్యమైనంత మేరకు ప్రభుత్వం అందించే ఉపకార వేతనం ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి మంచి చదువును అందించడానికి నేను మీ ముందుంటానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒక విద్యా వాలంటీర్గా మొదలైన నా ప్రస్థానం వీరికి రావడానికి వాస్తవంగా చాలా మందికి అబ్బాయిలు అనుకుంటారు ఈ సార్ ఎవరో వాస్తవంగా ఎవరు అనుకుని ఉంటారు. చాలా మంది కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ప్రభాకర్ మిగతా ఉన్నటువంటి వ్యక్తులు. సో ఈ స్థాయికి వచ్చి మా గురువుల ముందు మాట్లాడేటువంటి ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరొకసారి బాలయ్య సార్ గారికి శుభాకాంక్షలు, నమస్కారం. చిన్న ఉపన్యాసం ఇస్తానని మా నుండి ఎవరు రాలేదు. చిన్న రిక్వెస్ట్, ఒక చిన్న ఉపన్యాసం ఇచ్చేస్తాను సార్. ఎందుకంటే మీరు అందరూ అమౌంట్ సెట్ చేసుకుందాం, అమౌంట్ సెట్ సార్ వాళ్ళు పోతారని కాదు, ఒక మన కోసం ఒక 15 నిమిషాలు కేటాయిస్తారు సార్. ప్లీజ్ దయచేసి కొద్దిగా వెయిట్ చేయండి సార్. వాళ్ళు మీరు అడగలు చేస్తారు సార్ ఏమో అందరికీ మరియు గౌరవనీయులైన అర్జునరావు సార్ గారు మీ యొక్క అందరికీ పేరు పేరున పాదాభివందనాలు చేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అటు ఇటు ఊగుతూ అలచడి రేపుతూ
తికమక పెంచుతోంది మనసుకేమైంది చక చక దూకుతూ తడబడి తుళ్ళుతూ తలపుని తరుముతోంది వయసుకేమైంది నీ వలనే ఇదిలా మొదలైందేనా మాటే వినదే ప్రేమాయే నా ప్రాణం తింటావు నిన్నే తలచే వరకు ప్రేమాయే నా వెంటే ఉంటావు నీలా మారే వరకు అటు ఇటు ఊగుతూ అలచడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమైంది జాబిలికి జలుబును తెచ్చే చలువ నీదే సూర్యుడికి చెమటలు పట్టే వేడి నీదే మేఘమును మెలికలు తిప్పే మెరుపు నీవే కాలముని కలలతో నింపే కథవి నీవే మౌనం నీ భాషైతే చిరునవ్వే కవితవుతోందే నీ కనుల కావ్యాన్నే చదివేయమన్నదే నీ వలనే ఇదిలా అవుతోందే నా మాటే వినదే ప్రేమాయే నా ప్రాణం తింటావు నిన్నే తలచే వరకు ప్రేమాయే నా వెంటే ఉంటావు నీలా మారే వరకు అటు ఇటు ఊగుతూ అలచడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమైంది మామూలుగా అనిపిస్తుందే నువ్వు వస్తే మాయవని తెలిసొస్తోందే లోతు చూస్తే మంటవలె వెలుగిస్తావే దూరముంటే మంచు వలె లాలిస్తావే చేరువైతే విరబూసే పువ్వైనా మరునాడే చూస్తది అంతం నువ్వు పూస్తే నూరేళ్ళు విరిసేను జీవితం నీ వలనే ఇదిలా జరిగిందే నా మాటే వినదే ప్రేమాయే నా ప్రాణం తింటావు నిన్నే తలచే వరకు Your beautiful smile, your beautiful face, your beautiful eyes, you're nothing but grace. A beautiful woman, I look in amaze. What is your name? What is your name? ఏముందో నవ్వే కన్
పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి సొట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప దొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 తీర నాటు 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 ఊర నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చనాటు నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు కీసు పిట్ట కూసినట్టు చేలు సిక్కలేసేలా చెప్పారం సాగినట్టు కాలు సింధు తొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు సొరట పట్టేలా ఈ రంగం చేసినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు 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 గట్ట పారలాగా చెట్ట నాటు 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 కబోతలాగా తిక్క నాటు భూమి దత్తరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు 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 అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా టుముకులాడేలా దూకేనో సరాసరి నాటు నాటు నాటు